ఈ సీజన్లో ఇంకో థ్రిల్లర్ మ్యాచ్ అవ్వబోతుందా? ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఆడతాడా? అసలు ఈ మ్యాచ్లో టీమ్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయి? అవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు రన్ అండ్ రైట్ తెలుగు. ఐఎమ్ జ్ఞాన నిఖిల్. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో క్రికెట్ అప్డేట్స్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తాం. ఇంకా ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో 2 బ్యాక్-టు-బ్యాక్ విన్స్తో ఈ సీజన్ని ఒక హైతో స్టార్ట్ చేసింది. ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే పైన చాలా ఈజీగా గెలిచేసింది. అండ్ సెకండ్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ పైన అంత ఈజీగా గెలవలేదు. లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ వరకు వెళ్ళింది. ఈ సీజన్లో ఇదే ఫస్ట్ థ్రిల్లర్ మ్యాచ్. ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే ఎప్పుడో 2013లో తన ఫస్ట్ మ్యాచ్ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. అండ్ ఆల్మోస్ట్ 13 years తర్వాత ఇప్పుడు సీజన్లో ఫస్ట్ మ్యాచ్ గెలిచింది కేకేఆర్ పైన. కేకేఆర్ ఇచ్చిన 220 మ్యాసివ్ టార్గెట్ని రోహిత్ శర్మ అండ్ రికల్టన్ హాఫ్ సెంచరీల సాయంతో చాలా ఈజీగా గెలిచేసింది. అండ్ సెకండ్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్తో కెప్టెన్ హార్దిక్ పాండ్యా లేకపోవడం వల్ల అండ్ బ్యాట్స్మెన్స్ సరిగా ఆడకపోవడం వల్ల స్కోర్ 160 మాత్రమే చేయగలిగింది. ఈ స్కోర్ని ఢిల్లీ క్యాపిటల్స్ చాలా ఈజీగా చేసేసింది. ఈ మ్యాచ్లో పిచ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటివరకు గువాహతిలో 6 IPL గేమ్స్ జరిగాయి. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 170. బ్యాటింగ్ ఫస్ట్ చేసింది 3 times గెలిచింది. ఈ పిచ్ పైన ఇన్నింగ్స్ మొదట్లో బౌలర్స్కి కొంచెం మూమెంట్ దొరుకుతుంది. ఈ ఫేస్ని కనుక బ్యాట్స్మెన్స్ సీ ఆఫ్ చేస్తే ఒక హై స్కోర్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ పిచ్ పైన చేజ్ చేసిన టీమ్స్ ఎన్నిసార్లు గెలిచాయో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమ్స్ అన్నిసార్లు గెలిచాయి. 3 times గెలిచాయి. సో నో టాస్ అడ్వాంటేజ్ హియర్. ట్యూస్డే గువాహతిలో వర్షం పడే అవకాశం ఉంది. మ్యాచ్ సమయంలో అప్పుడప్పుడు కొన్ని బ్రేక్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ టాస్ గెలిచిన టీం చేజింగ్ తీసుకునే అవకాశం ఉంది. అండ్ ఇంకా మనం టీమ్ కాంబినేషన్స్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ మ్యాచ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా డీసీ పైన ఆడలేదు. అండ్ ఈ మ్యాచ్ ఆయన పూర్తిగా ఫిట్ అయ్యి అవైలబుల్గా ఉన్నారని చెప్తున్నారు. అండ్ లాస్ట్ మ్యాచ్ హార్దిక్ పాండ్యా ఆడకపోవడం వల్ల 2 changes జరిగాయి. దీపక్ చహర్ అండ్ కార్బిన్ బాస్క్ వచ్చారు. ఇక్కడే చెప్పచ్చు మనం హార్దిక్ పాండ్యా యొక్క ప్రజెన్స్ ఎంత ఇంపార్టెంట్ అని. దీపక్ చహర్ అండ్ కార్బిన్ బాస్క్ ప్లేస్లో హార్దిక్ పాండ్యా అండ్ ట్రెంట్ బోల్ట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మిగతాదల్లా సేమ్ టీం ఉండొచ్చు. అండ్ ఇంకా రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ సేమ్ టీం దిగే అవకాశం ఉంది. అండ్ మన మ్యాచ్అప్స్ అండ్ టాక్టిక్స్ గురించి మాట్లాడుకుంటే బుమ్రా వర్సెస్ హెట్మైర్ మంచి కాంటెస్ట్ ఉండబోతుంది. ఇప్పటిదాకా బుమ్రాని హెట్మైర్ 23 balls ఫేస్ చేశాడు. అందులో 17 runs మాత్రమే బుమ్రా ఇచ్చాడు. అంటే 6 times అవుట్ చేశాడు. అండ్ ఇంకా సందీప్ శర్మ వర్సెస్ రోహిత్ శర్మ చూసుకుంటే 5 times అవుట్ చేశాడు సందీప్ శర్మ. అండ్ సూర్యకుమార్ని 4 times అవుట్ చేశాడు. ఈ కాంటెస్ట్ చాలా బాగా ఉండబోతున్నాయి. అండ్ మీరు ఏ టీంకి సపోర్ట్ చేయబోతున్నారో కామెంట్ చేయండి.